చూస్తాను రోజుకో పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా, అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. అయితే తెలుగుదేశం పార్టీకి రావటానికి భార్యను అడ్డం పెట్టుకున్నాడు ఆ రోజు. భార్యను అడ్డం పెట్టుకొని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి, నేను అన్నం తిన్ను, మంచినీళ్ళు కూడా తాగను, నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి. నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి. ఏంటండి, యాంటీ కాంగ్రెస్ లో ఆవిర్భవించినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ గారు ఆత్మగౌరవం అనే నినాదంతో అలా వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండే వాళ్ళని తీసుకోకూడదనేటువంటి ఒక రూల్ పాస్ చేసుకున్నారు వాళ్ళు. అలాంటి దాన్ని కూడా వైలెట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఈమె కూతురు కదా, కూతురు ఏడ్చేసరికి తండ్రి ఏం చేశాడు, జాలితో కరిగిపోయాడు. అక్కడ కూడా చిన్న ఇది చేసి మేనేజ్ చేసి ఎన్టీఆర్ గారు లాంటి ధర్మమూర్తి కూడా అల్లుడు కోసం చిన్న తప్పు చేయాల్సి వచ్చింది ఆ టైంలో. మొత్తాన్ని పార్టీలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఇతని చూపు ఎన్టీఆర్ అధికారం మీదే. ఏ విధంగా ఈ పార్టీ నేను కైవసం చేసుకోవాలి ఎట్లా అని. అప్పటి వరకు ఎన్టీఆర్ గారికి సెకండ్ ప్లేస్ లో ఉండే చాలా మంచి సీనియర్ లీడర్స్. ఆ సీనియర్ లీడర్స్ ఎవరంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒకరు, ఉపేంద్ర గారు ఒకరు, అదేవిధంగా జానారెడ్డి గారు ఒకరు, ఇంకా ఉన్నారు చాలా మంది, వసంత కృష్ణమోహన్ ఏదో ఉన్నారు, వసంత నాగేశ్వరరావు ఇట్లా